ఈ వీడియో చూస్తున్న అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే చంద్రగ్రహణం యొక్క సిరీస్లో మనం ఈ చంద్రుడు పంచమభావం ఉంటే ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఈ పంచమ స్థానం అనేది లక్ష్మీ స్థానంగా చెప్పచ్చు. ఇటువంటి శుభస్థానమైన కోణస్థానంలో అటు సహజంగా శుభత్వం పొందిన గ్రహాలున్న మంచిదే, ఇటు సహజంగా పాపత్వం పొందిన గ్రహాలున్న మంచి విషయంగా మనం చెప్పచ్చు. కాబట్టి మీకున్న చంద్రుడు పూర్ణచంద్రుడు అవ్వచ్చు, లేకపోతే క్షీణచంద్రుడు అయినప్పటికీ ఈ ప్లేస్మెంట్ని మనం పాజిటివ్గా తీసుకోవచ్చని మనం చెప్పచ్చు అనమాట. ఇక ఈ చంద్రగ్రహం విషయానికి మనం వచ్చినట్లయితే ఈ చంద్రుడిని మనం మనోకారకుడిగా, మాతృకారకుడిగా, కళలకి నైపుణ్యాలకు కూడా ఈ చంద్రగ్రహం కారకత్వం వహిస్తాడు. ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని కూడా ఈ చంద్రగ్రహం ఇండికేట్ చేస్తాడని చెప్పచ్చు. ఇప్పుడు ఇటువంటి కారకత్వం కలిగిన చంద్రగ్రహం వెళ్ళి పంచమభావం నుండి ఏమవుతుందంటే చంద్రగ్రహం ఆయనకున్న కారకత్వాలన్నింటినీ అక్కడ 5th హౌస్ మీద ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడని మనం చెప్పచ్చు. ప్రధానంగా మనం ఈ పంచమ స్థానం గురించి చెప్పాలంటే ఈ స్థానాన్ని సంతాన స్థానంగా, జ్ఞాన స్థానంగా, లవ్ని, స్పోర్ట్స్ని అండ్ అలాగే ఏదైనా స్పెక్యులేషన్ బిజినెస్ని అంటే మార్కెటింగ్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా చిన్న చిన్న గ్యాంబ్లింగ్స్ అవ్వచ్చు, వీటన్నిటిని ఈ పంచమ స్థానం నుంచి మనం చూస్తామని మనం చెప్పచ్చు అన్నమాట. మనం కనుక గమనించినట్లయితే డైరెక్ట్గా మనోకారకుడైన చంద్రగ్రహం వెళ్ళి ఇలా పంచమభావంలో ఉండడం వల్ల నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నట్లుగా ఆ పర్సన్స్ యొక్క ఆలోచన విధానం అనేది ఎప్పుడు జ్ఞానాన్ని సమకూర్చుకోవాలి అనే ఉద్దేశం అనేది ఆ పర్సన్స్ కి ఆటోమేటికల్ గా కలిగే అవకాశం ఉంటుంది మనం చెప్పొచ్చు. చంద్రగ్రహం కళలకి, నైపుణ్యాలకి కారకుడు కాబట్టి అంటే ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఏదైనా ఆర్ట్స్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, ఇటువంటి రంగాల్లో నేను ఎలాగైనా నాలెడ్జ్ ని గెయిన్ చేయాలి అనే ఉద్దేశం అనేది ఈ పర్సన్స్ మైండ్ లో ఉంటుంది. అండ్ అలాగే ఈ చంద్రగ్రహం మాతృత్వాన్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఇక ఈ పంచమ స్థానం అనేది సంతాన స్థానంగా చెప్పడం జరిగింది కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ పర్సన్ యొక్క వీక్నెస్ అనేది వాళ్ళ చిల్డ్రన్ అని మనం చెప్పొచ్చు అనమాట. నేను పిల్లల్ని బాగా ప్రేమగా చూసుకుంటున్నానా, నేను పిల్లల్ని సరిగ్గా పెంచుతున్నానా, అసలు నా కర్తవ్యాన్ని వాళ్ళ పట్ల సరిగ్గా నిర్వర్తిస్తున్నానా, ఇటువంటి అనేక ఆలోచనలు అనేవి ఈ పర్సన్స్కి ఎప్పుడు కలుగుతూనే ఉంటాయని మనం చెప్పొచ్చు. సో దానివల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఎమోషనల్గా వాళ్ళ చిల్డ్రన్కి కనెక్ట్ అవుతూ ఉండడం జరుగుతుంది. ఈ చంద్రగ్రహం కూడా శుక్రగ్రహం లాగానే శ్రీగ్రహం అండ్ అలాగే లవ్ను కూడా ఈ చంద్రగ్రహం ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఈ పంచమ స్థానం అనేది కూడా ప్రేమను ఇండికేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళు మనం రొమాంటిక్ పర్సన్స్ గా కూడా మనం చెప్పొచ్చు. అండ్ అలాగే ఈ చంద్రగ్రహం ఎప్పుడు ఒకలా ఉన్నాడు కాబట్టి అంటే కొన్ని రోజులు క్షీణచంద్రుడు గాను, మరికొన్ని రోజులు పూర్ణచంద్రుడు గాను ఉండడం జరుగుతుంది. కాబట్టి దానివల్ల వీళ్ళు ఎక్కువగా లవ్ లైఫ్ లో ఛాలెంజెస్ అవ్వచ్చు, ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, వీటిని ఫేస్ చేసే అవకాశం ఉంటుందని మనం చెప్పొచ్చు. అంటే ఈ పర్సన్స్ యొక్క లవ్ లైఫ్ అనేది స్టేబుల్గా ఉండాలంటే ఆ పంచమంలో ఉన్న చంద్రుడు పూర్ణచంద్రుడి ఎటువంటి పాపగ్రహాల యొక్క వీక్షణ లేకుండా ఉంటే అప్పుడు మాత్రమే మనకి రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈ పంచమ భావంలో ఈ చంద్రగ్రహం ఉన్న వాళ్ళకి వాళ్ళ భార్య అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ భర్త అవ్వచ్చు, వాళ్ళ మీద కన్నా ఎక్కువగా వీరి పిల్లల పట్ల ఎక్కువగా వీళ్ళు శ్రద్ధ చూపించే వాళ్ళుగా ఉంటారని మనం చెప్పొచ్చు. అలా అని చెప్పి పంచభావంలో చంద్రగ్రహం ప్లేస్ అయ్యాడు కాబట్టి ఎప్పుడు వీరి యొక్క సంతానం పట్ల చంద్రుడు పాజిటివ్గానే ప్రవర్తిస్తాడంటే అలా అని ఎటువంటి రూల్ అనేది ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం సింహలగ్నాన్ని తీసుకున్నట్లయితే పంచమ స్థానంలో ఈ చంద్రుడు ఉన్నాడని మనం భావిద్దాం ఒకసారి. సో ఇప్పుడు ఈ సింహలగ్నానికి ఈ చంద్రుడు ఏమవుతాడంటే వ్యయాధిపతి అవడం జరుగుతుంది. ఇప్పుడు వ్యయాధిపతి ఏ స్థానంలో అయితే ప్లేస్ అవుతాడో ఆ భావాన్ని ఇప్పుడు చెడగొట్టే ప్రయత్నం అనేది చేస్తాడు కాబట్టి సో ఇప్పుడు పంచమంలో ప్లేస్ అయ్యాడు కాబట్టి పంచమ భావాన్ని మనం సంతాన భావంగా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు చంద్రగ్రహం యొక్క ప్రభావం వల్ల వీరి సంతానం పట్ల వీళ్ళకి నెగిటివ్గా రిజల్ట్స్ అనేవి వచ్చేదానికి అవకాశం ఉంటుంది మనం చెప్పచ్చు అనమాట. ఈ విధంగా మనం మన లగ్నానికి చంద్రుడు ఏ స్థానానికి ఆధిపత్యం పొందాడు అనే విషయాన్ని గమనించాల్సి వస్తుంది. అండ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్గా ధనస్సులో ఉన్న చంద్రుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఉత్తరాషాఢ నక్షత్రం అయిన రవిగ్రహక నక్షత్రం కనుక ఉంటే ఇప్పుడు ఈ విధంగా చంద్రగ్రహం రవిగ్రహక నక్షత్రం ఉండడం వల్ల టోటల్గా ఈ పర్సన్స్ యొక్క నాలెడ్జ్ అనేది అటు క్రియేటివిటీ వైపు, ఆర్ట్స్ వైపు, మ్యూజిక్ వైపు కాకుండా ఈ విధంగా రవిగ్రహానికి సంబంధించిన గవర్నమెంట్ అవ్వచ్చు, లేకపోతే పొలిటికల్ ఇష్యూస్ అవ్వచ్చు, వీటి మీద ఎక్కువగా ఈ పర్సన్స్ యొక్క ఆలోచన విధానం అనేది కాన్సన్ట్రేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఈ కాంబినేషన్ అనేది ఒక్కోసారి గవర్నమెంట్ జాబ్ను కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది మనం ఫైనల్గా చెప్పచ్చు అనమాట. అండ్ అలాగే ఈ పంచమ స్థానంలో ఉన్న చంద్రుడు ఆయన యొక్క సప్తమ దృష్టితో లాభస్థానాన్ని చూడడం జరుగుతుంది. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్గా ఈ చంద్రగ్రహానికి లాభస్థానంతో బాగా కనెక్షన్ అనేది పెరిగినట్లయితే సో పంచమ స్థానం అనేది స్పెక్యులేషన్ ఇండికేట్ చేస్తుంది, అటు 11th హౌస్ అనేది ప్రాఫిట్స్ ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో వీళ్ళు స్పెక్యులేషన్ బిజినెస్ లో కూడా రాణించడానికి అవకాశం ఉంటుంది. మనం ఫైనల్ గా ఈ విధంగా ఈ పంచమ భావంలో చంద్రుడు శుభుడుగా ఉన్నాడా, పాపిగా ఉన్నాడా,
మంచి గ్రహాలు ఈ చంద్రగ్రహాన్ని చూస్తున్నాయా, లేకపోతే ఏదైనా చెడు గ్రహాలు ఈ చంద్రగ్రహాన్ని ప్రభావితం చేస్తున్నాయా, ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసిన తర్వాతే రిజల్ట్స్ అనేవి చెప్పాల్సి వస్తుంది, మనం ఫైనల్గా చెప్పచ్చు అనమాట. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో. చంద్రగ్రహం పంచమభావాలు ఉంటే ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయం గురించి ఈ వీడియో అనేది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ కానీ లేకపోతే ఈ వీడియోని కానీ చూస్తున్నట్లయితే, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మీలో ఎవరికైనా వ్యక్తిగత జాతకం పట్ల కన్సల్టేషన్ తీసుకునే ఉద్దేశం కనుక ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయడానికి ప్రయత్నం చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాను. సో అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్.